నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. స్వదేశంలోని డెమోక్రటిక్ రాష్ట్రాల గవర్నర్లు, నగర మేయర్లు, అమెరికా శాస్త్రవేత్తలు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు. భూతాపాన్ని పెంచేందుకు కర్బన ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో ప్యారిస్ ఒప్పందం కుదిరింది. 2015 డిసెంబర్ 12న ప్యారిస్లో నిర్వహించిన సమావేశంలో కుదిరిన ఈ ఒప్పందంపై 195 దేశాలు సంతకాలు చేశాయి. భూతాపంలో పెరుగుదలను పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలన్నది ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యం. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు అత్యంత కీలకమైన ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవాలన్న నిర్ణయం, పర్యవసానాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు డాక్టర్ కె బాబురావు గారు, ప్రముఖ పర్యావరణ ఉద్యమకారులు, ఐఐసిటిలో శాస్త్రవేత్తగా సేవలందించారు. డాక్టర్ సిఎస్ రామలక్ష్మి గారు, అటవీ శాఖ మాజీ ఉన్నతాధికారి. కె రామకోటేశ్వరరావు గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు. పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు. బాబురావు గారు, ప్రపంచ పర్యావరణాన్ని కాపాడేందుకు 2015లో కుదిరిన ఈ వాతావరణ ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు. అసలు ఈ ఒప్పందం వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? సాధించాలనుకున్న లక్ష్యాలు ఏమిటి? ఈ ఒప్పందం వెనుకున్నటువంటి ప్రధానమైన నేపథ్యం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా, పర్యావరణం, ఇకాలజీ అంతా కూడా పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది, సంక్షోభంలో పడింది. భూమి మీద ఉన్న నాగరికత కొనసాగాలంటే దాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే మానవ చర్యల వల్లనే జరిగింది. ఇలా జరుగుతుందని దాదాపు 100 ఏళ్ల నాడే మనం గుర్తించాం, సైన్స్ గుర్తించింది. ఇప్పటికి కూడా సైన్స్ని గుర్తించడం లేదు రాజకీయం. అది జరుగుతుంది. ఇప్పుడు ట్రంప్ వైదొలగడానికి కారణం ఏంటంటే, క్లైమేట్ శాస్త్రవేత్తలందరూ అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళు చెప్పిన మాటలు ఆయన గుర్తించకుండా వాళ్ళని పక్కన పెట్టాడు. చాలామంది శాస్త్రవేత్తలను నానా హింసలు కూడా పెట్టిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ. పర్టికులర్లీ మైఖేల్ మాన్ అనే పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తను చాలా ఇబ్బందులు పెట్టారు. ఈవెన్ ప్రొఫెసర్ జేమ్స్ హ్యాన్సన్ కూడా నాసా నుంచి రిజైన్ చేసి బయటికి రావడానికి కూడా కారణం అదే. ప్రధానంగా కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి కనుక, కర్బన ఉద్గారాలు అంటే మనం వాడే ఇంధనం మూలంగా శిలాజ ఇంధనాలను వాడినందువల్ల అతి పెద్ద మోతాదులో మనం కర్బన ఉద్గారాలను విడుదల చేస్తూ పోయాం. అది కూడా ఈ పారిశ్రామిక విప్లవంతో పాటు ఘాతీయ పద్ధతులు అంటే ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతూ వచ్చింది ఈ కర్బన ఉద్గారాలు. మొన్న ఒప్పందం జరిగే నాటికి మనం ఈ ఏటా దాదాపు 4000 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేస్తూ వచ్చినాం. ఈ కర్బనం ఉన్నప్పుడు దానికి ఒక ప్రత్యేకమైనటువంటి భౌతికమైన గుణం ఉంది కార్బన్ డైఆక్సైడ్కి. అదేంటంటే అది హరితగృహ వాయువు. భూమి నుంచి మనం సమతుల్యత ఉండాలంటే భూమి మీద సూర్యుడి నుంచి మనం సేకరించి వచ్చినటువంటి వేడిమి ఏదైతే ఉందో, కాంతి రూపంలో వచ్చి తర్వాత ఉష్ణంగా మారిన వేడిమి ఏదైతే ఉందో, ఆ వేడిమిని తిరిగి అంతరిక్షంలోకి మనం వదిలిపెడితేనే గొప్ప సమతుల్యత ఉండదు. ఆ తిరిగి వెళ్లే సమయంలోనే ఈ కార్బన్ డైఆక్సైడ్తో మనకి సమస్య ఉంది. ఏమవుతుందంటే దాన్ని పట్టి ఆపేస్తుంది. ఆపేసి కొంత మళ్ళీ తిరిగి భూమి మీద వేడిగా ఉంచడానికి ఉంటుంది. అసలు హరితగృహ అనేది మనకు కావాలి కొంతవరకు, ఎందుకంటే లేకపోతే భూమి మీద ఉష్ణోగ్రతలు పూర్తిగా మైనస్లోకి వెళ్ళిపోతాయి. వాటిని 350 పీపీఎంల స్థాయిలో కనుక మనం ఉంచుకోగలిగినట్లయితే మనకి ఈ సమస్య ఉండదు. ఇప్పటికే మనం 56 పీపీఎంలు అధికంగా ఉన్నాం లిమిట్ కంటే, సైన్స్ ఇచ్చి పెట్టిన లిమిట్ కంటే అంత ఎక్కువగా ఉన్నాం. వాటిని తిరిగి వెళ్ళటానికి బదులు ఇంకా కొత్తగా మనం ఉద్గారాలు పెంచుకుంటూ పోతున్నాం. అన్ని దేశాలు ఇంకా అవే చేస్తున్నాయి, ఇంకా పూర్తిగా నియంత్రణలోకి రాలేదు. ఓన్లీ కొంత యూరోప్ దేశాలు మాత్రం కొంత తగ్గించుకుంటున్నాయి చాలా వరకు. మనం అంటే మేము ఎప్పుడో వెనక మొదలు పెట్టాం కనుక మాకు ఇంకా అవకాశం ఇవ్వలేదు అనే ఉద్దేశంతో మనం వెళ్తున్నాం. కానీ బట్ ఇది గ్లోబల్ సమస్య, ప్రపంచం యొక్క సమస్య, ఏ ఒక్కరి సమస్య కూడా కాదు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కర్బన ఉద్గారాలను వదిలిపెట్టినా కూడా ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు దాని బాధితులు అవుతారు. అందువల్లనే దీనికి గ్లోబల్ ఒప్పందం ద్వారానే మాత్రమే సాధ్యం. అమెరికా ఒక్కటి వెళ్ళిపోయినందువల్ల ఏం కాదు, వాళ్ళు పోయినందువల్ల అక్కడ ప్రజలు మాత్రం ఖచ్చితంగా నిరసిస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. ఈయన వెళ్ళిపోయింది కూడా 2020 వరకు అది అమలు కాదు. 2020 నవంబర్లో మాత్రమే అది అమలుకు వస్తుంది. అప్పటికి వచ్చే నాటికి కొత్త ప్రెసిడెంట్ వస్తాడు. అప్పటికి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, కొత్త ప్రెసిడెంట్ ఎలా అవుతాడు అనే దాన్ని బట్టే అమెరికా ఉంటుందా పోతుందా అనేది ఉంటుంది. రామలక్ష్మి గారు, 195 దేశాలు సంతకం చేసిన విశ్వ వాతావరణ ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలుగుతున్నారు. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు? ప్రపంచ రాజకీయాలు లేదా ఒక డెవలప్మెంట్ స్ట్రాటజీస్, అభివృద్ధి ఎలాగా ఆలోచిస్తున్నాయి ప్రతి దేశం అంటే, ఇంతకు ముందున్న గ్లోబల్ పర్స్పెక్టివ్
ఆలోచన లోకల్ పర్స్పెక్టివ్లోకి వచ్చిందనే చెప్పాలి. ట్రంప్ ఎలక్షన్ టైంలోనే అమెరికా ఫస్ట్ అనే నినాదం, ప్రపంచం అంతా ఏమైపోయినా మాకు ఇది లేదు, మా దేశం, మా ప్రజలు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఎకానమీ అనే దాని మీద ఆయన ఎలక్ట్ అయ్యాడు. కాబట్టి ఇటువంటి విషయాల్లో అమెరికా యొక్క దేశం యొక్క ఇంట్రెస్ట్ని సేవ్ చేసుకోవడానికి ఆయన బహుశా వైదొలగటం అనేది న్యాచురల్గా జరిగే పరిణామంగానే చూస్తున్నాను నేనైతే, పొలిటికల్గా కనుక, రాజకీయంగా చూస్తే కనుక. తర్వాత దీని యొక్క ఇంపాక్ట్ భారతదేశం మీద ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఈరోజు ట్రంప్ లాంటి నాయకులు ఈ ఒప్పందం కనుక మన నెత్తి మీద వేసుకున్నట్లయితే ఈ యొక్క భారాన్ని అమెరికా భారతదేశం లాంటి దేశానికి కొన్ని వేల కోట్లు సహాయం చేయాలి క్లైమేట్ ఫండ్ ద్వారా అనే ఆలోచన వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఈరోజు భారతదేశం ఒకళ్ళ మీద ఆధారపడే పరిస్థితిలో ఉందని చెప్పి అనుకోను నేను కూడా. మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది రోజు రోజుకి కూడాను. మనం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మనం పెట్టుకున్నాం. అలాగే ఈ ఎనర్జీ రిడక్షన్లో కూడా కోల్ అనేది కంటిన్యూస్ టు బి మనకు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీకి, మనం ఒక కోల్ కంటిన్యూ అయినా కూడా మనం దీని మీద ఆధారపడకుండా ముఖ్యంగా విండ్ పవర్ కోసం, సోలార్ పవర్ కోసం మన కంట్రీలో చాలా ప్రత్యామ్నాయ ఇంధనాల మీద చాలా ఎక్కువగా మనం దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, దాని యూటిలిటీలో మనం చాలా ముందున్నాము. కాబట్టి ట్రంప్ వైదొలగటం వల్ల ఈరోజు పెద్దగా భారతదేశానికి దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2-3 వేల కోట్ల సహాయం క్లైమేట్ ఫండ్ నుంచి తీసుకోలేనంత మాత్రాన భారతదేశం ఈరోజు ఈ గ్రీన్ హౌసెస్ గ్యాస్ రిడక్షన్లో తన వంతు కృషి కోసం ప్రత్యేకంగా ఎంతో కృషి చేస్తుందండి. ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఆయన గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ రాష్ట్రంలో ఒక డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు, క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆయన అప్పుడే దీని మీద తీవ్రంగా కృషి చేసి ఆ యొక్క రాష్ట్రాన్ని ముందు నిలబెట్టారు. ఈరోజు కూడా మన యొక్క పాలసీస్ కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మీద ఈ స్వచ్ఛ భారత్ అనేది చూడండి, స్వచ్ఛ భారత్ వల్ల పర్యావరణానికి ఇండైరెక్ట్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ నిషేధించడం, స్వచ్ఛ భారత్, క్లెన్లీనెస్, వీటిలన్నిటి వల్ల కూడా ఆయన చేసే ప్రతి యాక్షన్ కూడా ఈరోజు ఆయన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఇచ్చిన నినాదం కూడా అదే. రాంకోటేశ్వర గారు, ఈ ఒప్పందం నుంచి తొలగేందుకు ట్రంప్ ఒక ఆర్థిక కోణాన్ని ప్రపంచానికి చెప్పాడు. ఏమిటంటే ఈ ఒప్పందం వల్ల అమెరికాకి నష్టం, భారత్ చైనాలే బాగా లాభపడతాయని. ఇది బయట చెప్పే మాట కానీ దీని వెనకాల ఏదో అంతర్ ఉద్దేశం ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎలా విశ్లేషిస్తారు? మొట్టమొదట ఎన్నికల్లో ఒక కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకున్నాడు. ఎవరైతే ఈ సెమీ లిటరేట్స్, బ్లూ కాలర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఆయనకి మేజర్గా ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పాడు. ఎన్నికల ముందే వాగ్దానం చేశాడు, క్లైమేట్ డీల్ మాత్రం నేను తీసేస్తానని చెప్పాడు. అట్లానే టీపీపీ తీసేస్తా అన్నాడు. ఏషియా పసిఫిక్ దేశాలు 12 దేశాలకు సంబంధించినటువంటి ట్రీటీని తీసేశాడు. సో ఒక విధంగా నిజాయితీగా ఏంటంటే ఆయన ఏం చెప్పాడు అది చేస్తున్నాడు. అయితే ఇది ప్రపంచానికి మీరు అడిగిన పాయింట్ ఏంటంటే అన్ని అబద్ధాలు ఆయన చెప్పిన దాంట్లో, ఒక్కటి నిజం లేదు. అమెరికాకి అసలు ఇండియాకి ఏం చేశాడు, దీనివల్ల ఏమి ఇచ్చాడు, ఆయన స్టేట్మెంట్ నిన్న బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ డాలర్స్ ఇండియాకి ఇస్తున్నారట. బిలియన్స్ అసలు దీని ఫండ్ ఎంత, గ్లోబల్ క్లైమేట్ ఫండ్ మొత్తం కలిపి 10 బిలియన్. అందుట్లో ఇండియాకి అసలు భారతదేశానికి వచ్చేసరికి మీకు మొత్తం విదేశాల నుంచి వచ్చే సహాయం వచ్చినా కూడా మీకు ఆల్మోస్ట్ 3.1 బిలియన్ ఉంది. అందుట్లో అమెరికా నుంచి వచ్చేది మనకి 100 మిలియన్, నాట్ బిలియన్, 100 మిలియన్ మనకు వచ్చేది. ఆయన అసలు ఈ హైపర్బోల్ వాడటం, అసలు ఆ పదాలు వాడటం అనేది అసలు ఒక అమెరికా ప్రెసిడెంట్ ఆచితూచి పదాలు వాడాలనేటువంటి భావన ఆయనకి ఏ రోజు లేదు, నంబర్ 1. సో తర్వాత చేసినటువంటి అన్ని అబద్ధాలు. అసలు మనం ఏ విధంగా మనం డబ్బులు చేస్తానికి ఒప్పుకున్నాము, మనకు డబ్బులు ఇస్తున్నారు, మనం కోల్ ప్రొడక్షను రేపొద్దున డబ్బులు అయినా కూడా వాళ్ళు ఏంటంటే మనకి ఏముందండి ఇవాళ. మనం మొత్తం దీంట్లో చూసుకున్నప్పుడు స్టాటిస్టిక్స్ చూస్తే 16.4 మెట్రిక్ టన్స్ అమెరికాది, ఇండియాది వచ్చేసరికి 1.6, 10% ఆఫ్ అమెరికా. ఇవాళ మొత్తం కార్బన్ ఉద్గారాల్లో 20% అమెరికా నుంచే వెళ్తున్నాయి. మరి అసలు మనం ఏ విధంగా పర్యావరణానికి హాని చేస్తున్నాం? మనకి నిజంగా పర్మిసబుల్ లెవెల్కి మనం తక్కువలోనే ఉన్నాం తప్పితే ఎక్కువేం లేవు.
అయినా మనం మన ప్రధానమంత్రిని హర్షించాలి. నిన్న కూడా ఒక ప్రకటన ఇచ్చాడు, మాకు పారిస్ ఒప్పందం ఉన్నా లేకపోయినా మేము మాత్రం ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉన్నాం. మాకు మొదటి నుంచి కూడా 5,000 సంవత్సరాల నుంచి ఇది ప్రకృతితోటి కలిసి సమతుల్యంగా వెళ్ళటం అనేది మాకు నేర్పినటువంటి ధర్మం, కాబట్టి దాని ప్రకారం వెళ్తానన్నాడు. అది చాలా హర్షించదగినటువంటి పరిణామం. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రంప్ ప్రపంచ మానవాళికి ద్రోహిగా మిగిలిపోతున్నాడు, ప్రతినాయకుడిగా మిగిలిపోతున్నాడు. దామోదర్ ప్రసాద్ గారు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు విడుదల చేసిన ఉద్గారాలను మనం పరిశీలిస్తే మొత్తంలో 27% వాటా అమెరికానే ఉంది. అటువంటి అమెరికా ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నాం అని చెప్పడాన్ని ప్రపంచానికే ద్రోహంగా మనం భావించవచ్చు అంటారా? ప్రపంచ మానవాళిని ఈ శిలా ఇంధనాల నుంచి బొగ్గు పులుసు వాయువుల యొక్క తీవ్ర ప్రభావం నుండి కాపాడేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని సమిష్టిగా ప్రపంచ దేశాలన్నీ ఒక బాధ్యతతో జవాబుదారీతనంతో సమిష్టిగా అమలు చేసిన నాడు మాత్రమే ఈ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టి పర్యావరణాన్ని కాపాడగలుగుతాం. జీవావరణాన్ని కాపాడుకోగలిగితేనే మానవాళి మనుగడ అనేది మనకు ముందుకు పోగలుగుతుంది. అమెరికాలో శ్వేతజాతి దురహంకారాన్ని రెచ్చగొట్టి అక్కడ నల్లజాతీయులు, ఇతరులు, లాటినోలు లేదా మెక్సికన్లు, ఇతరులు వ్యతిరేకంగా ఒక జాతి వివక్షాపూరితమైనటువంటి ఒక ప్రచారం చేసి సౌధాన్ని ఆక్రమించుకున్నటువంటి ఘనుడియన. కాబట్టి ఈ హయాంలో ఒక పరిణితి చెందినటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ఆశించలేము. ఎందుకంటే ఆయనకు ఏం మాట్లాడినా బాధ్యతారహితంగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ తరఫున ఒబామా అక్కడ అమెరికాలో కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఒబామా ఈ ఒప్పందం అన్ని ఖరారు చేసుకోవడంలో ఆయన కూడా తన వంతు పాత్ర ఆయన పోషించాడు. మిగతా దేశాలు కూడా దీంట్లో వర్ధమాన దేశాలకు కూడా ఒక ఉపయోగం లేదనేటువంటి నిబంధనలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇది సమిష్టి ప్రయోజనాల రీత్యా వాళ్లకు వెసులుబాటు, వీళ్లకు వెసులుబాటు, సమిష్టి సంక్షేమం దృష్ట్యా, మానవాళి మనుగడ దృష్ట్యా, మన జీవజాలాన్ని, మన వనరులను, ప్రకృతిని కాపాడుకోవాలంటే ఈ శిలాజ ఇంధనాలని, ఈ బొగ్గు పులుసు వాయువుల వాతావరణంలో చేరడం. ఎందుకంటే బొగ్గు పులుసు వాయువు ఒకసారి వాతావరణంలోకి ప్రవేశిస్తే 100 ఏళ్లు పైగా ఉంటుందనేది. ఈ నైట్రిక్ యాసిడ్ ఇవన్నీ కూడా వస్తే అందువల్ల ఆ ప్రభావం 100 ఏళ్ళు ఉంటే 100 ఏళ్ళు మానవ జీవితమే 100 ఏళ్ళు అనుకుంటాం. బతికితే 70-80 ఏళ్ళు బతకగలుగుతాం. అందులోనూ జవజీవాలు కోల్పోతాం. అందువల్ల ఈ వాతావరణ కలిసి ముఖ్యంగా ఈ సంపన్న పారిశ్రామిక దేశం దానికో నాయకత్వం వచ్చిన అగ్రదేశమైన చైనా, ఈ అమెరికా, చైనాలే మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. అందువల్ల ఈ సామ్రాజ్యవాద దోపిడీ అనేది వీళ్ళు దేశాల్లోనూ అక్కడ ప్రకృతిని ధ్వంసం చేస్తారు. మరి మనం చూసాం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాగసాకి, హిరోషిమాపై అణుబాంబులు కుమ్మరించి అక్కడ మానవాళిని విధ్వంసం చేసి అక్కడ ఒక గడ్డి కూడా మలవడానికంటే చేసినట్టు ఘనత అమెరికాదే. అందువల్ల వాళ్ళు ప్రపంచాన్ని నీతులు చెప్తారు. బాబురావు గారు, వాతావరణ మార్పులకి ప్రధాన కారణం మానవ చర్యలని ప్రపంచం అంతా చెబుతుంది. కానీ విచిత్రంగా మన ట్రంప్ ప్రకృతే కారణం అంటున్నాడు. అసలు దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇవాళ నుంచి వచ్చింది కాదండి. ఇప్పుడు వ్యతిరేకులందరూ కూడా క్లైమేట్ డినయర్స్ అంటారు వాళ్ళందరినీ. పర్టికులర్లీ కార్పొరేట్ కంపెనీలకు చెందిన శిలాజ ఇంధనాల కంపెనీలకు చెందినటువంటి వాళ్ళు ఫండింగ్ చేసి కొంతమందిని అలా కూర్చోబెడతారు. క్యాటో ఇన్స్టిట్యూట్, హార్ట్లాండ్ ఇన్స్టిట్యూట్, ఇలాంటి కొన్ని కార్పొరేట్ థింక్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇండియాలో కూడా కొన్ని మొదలైనవి. ఇండియాలో కూడా లిబర్టీ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టారు అక్కడ ఢిల్లీలో. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజాన్ని ప్రమోట్ చేయడానికి వాడుకుంటారు వాటిని. వాళ్ళు ఎంతవరకు వెళ్తున్నారంటే పర్యావరణ ఉద్యమానికి అజ్జురాలైనటువంటి రాచెల్ కాన్సర్ని ఆమె హిట్లర్ కంటే దుర్మార్గురాలు అని చెప్పి ప్రచారం చేస్తారు. ఆమె డీడీటీ బ్యాన్ ఆమె వల్ల జరిగింది కనుక డీడీటీ బ్యాన్ చేసినందువల్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోయారు. అందువల్ల ఈమె కారణంగానే ఎక్కువ హత్యలు జరిగినాయి, ఎక్కువ మరణాలు జరిగినాయి. అందుకని ఈమె హిట్లర్ కంటే ప్రమాదకారిణి అని చెప్పి ప్రచారం చేస్తారు వాళ్ళు. అంత దుర్మార్గమైనటువంటి ప్రచారం అది. సో ఇది మనం ఇక్కడ దీనికి వస్తే క్లైమేట్ చేంజ్, శీతోష్ణ స్థితి మార్పుకి వస్తే శీతోష్ణ స్థితి మార్పు విషయంలో ఖచ్చితమైన చర్యలు కనుక తీసుకోలేకపోతే ఇప్పుడు అమెరికా పోయినందువల్ల ఏమవుతుందంటేనండి ఫోర్సెస్ అన్నీ కూడా ఇప్పుడు రియలైన్ అవుతాయండి. ప్రపంచంలో నాగరికత నిలవాలి అనుకునే వాళ్ళందరూ ఒకవైపుకి వస్తారండి. లాభాలే గడించుకోవటమే లక్ష్యం అనుకునే వాళ్ళందరూ ఒకవైపుకి వెళ్తారండి. దీనిలో అమెరికాలోనే 70% మంది ప్రజలు ఇది ప్యారిస్ ఒప్పందం కావాలనుకుంటున్నారు. ఈ ప్యారిస్ ఒప్పందానికి కూడా అసలు మొట్టమొదటి ప్యారిస్ ఒప్పందం జరిగినప్పుడు శాస్త్రవేత్తలు లెక్కలు గట్టి ఏం చెప్పారంటే ఈ ప్యారిస్ ఒప్పందంలో జరిగినటువంటి దీనివల్ల ఇది మనం 2 డిగ్రీలు అనేది అసాధ్యము. పేరుకి 2 డిగ్రీలు అని రాసుకున్నా కూడా 2 డిగ్రీల దగ్గర వేడిమిని ఉష్ణాన్ని ఆపలేరు అని చెప్పి అప్పటికే నిర్ణయానికి వచ్చారు. ఇవాళ కూడా ఇప్పుడు ఏం చెబుతున్నారంటే అమెరికా వైదొలిగినందువల్ల
టెంపరేచర్ 3 డిగ్రీలకు వస్తుంది అంటున్నారు. ప్యారిస్ ఒప్పందం జరిగిన నేపథ్యం అనుకున్నా కూడా కనీసం 3 డిగ్రీలు పెరుగుతుందంటున్నారు. కానీ ఇది నియంత్రణ కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా రాజకీయంగా ఐక్యమైపోయి ఒక చర్యలు తీసుకున్నప్పుడు కానీ ఇది ఏదైనా మంచి జరగదు. అందువల్ల అమెరికా వైదొలగటం వల్ల నష్టమే లేదు. ఎందుకంటే ప్రపంచంలో పెనుమార్పులు రావాల్సిన తరుణం వచ్చింది. ఈ ఉత్పత్తి విధానమే ప్రధానమైనటువంటి కారణము. మీరు మానవ చర్యలు అన్నారు కానీ ఏంటంటే ఈ సమాజం యొక్క సమస్యలకి ప్రధానమైన కారణం ఏంటంటే మన ఉత్పత్తి విధానంలో ఉంది. బ్యారీ కామనర్ అనే ప్రముఖ శాస్త్రవేత్త ఇవాళ మన వాయువులంతా కూడా కాలుష్యమైందంటే దాని యొక్క మూలాలు మన ఉత్పత్తి విధానంలో ఉన్నాయి అన్నారు. రామలక్ష్మి గారు, వాతావరణ మార్పులు కానీ మానవ చర్యల వల్ల ఎల్నినోలని, తుఫాన్లని, సునామీలని రకరకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు అసలు ఏ విధంగా మేల్కోవాలంటారు? ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయిందని అనుకుంటానండి. ఆర్కిటిక్ ఐస్ తీసుకున్నట్టయితే సగం పైన కరిగిపోయింది అది. అలాగే హిమాలయన్ గ్లేషియర్స్ కూడా కరిగిపోయాయి. ఈ మధ్య ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో మనం శ్రీకాకుళం లాంటి ప్లేసెస్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ సముద్ర మట్టం పెరుగుతోంది, ముందుకొస్తోంది అని ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. ప్రపంచం మొత్తం మీద తీసుకున్నట్లయితే 40% పైగా ప్రజలు సముద్ర తీరాల మీద నివసిస్తున్నారు. ఇండియా కూడా దానికి ఏమీ ఎక్సెప్షన్ ఏం కాదు. ఇండియాలో కూడా అదే పరిస్థితి. ఇటువంటి వాతావరణ పరిస్థితులు మారుతున్నప్పుడు చాలా వేగంగా మారుతున్నాయి. అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువగా మారుతున్నాయి వాతావరణ పరిస్థితులు. ఎప్పుడో ఈ 2100 సంవత్సరం వరకు వెయిట్ చేయక్కర్లేదు ఈ టెంపరేచర్స్ పెరగటం కానీ, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరగటం కానీ. దీని విషయంలో నేను బాబురావు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మన ప్రొడక్షన్ సిస్టమ్స్, అగ్రికల్చర్, ఇంత నీళ్లు అగ్రికల్చర్కి మనం వాడాలా, ఇంత ఎరువులు వాడాలా, సాయిల్ టెస్టింగ్ మనం చేయించుకోకూడదా, డ్రిప్ ఇరిగేషన్ వాడకూడదా, న్యాచురల్ ఫెర్టిలైజర్స్ వాడకూడదా, తీవ్రమైన చర్చ జరిగి మౌలికంగా మనం కొన్ని మార్పులు తీసుకురావాలి, ముఖ్యంగా అగ్రికల్చర్ సెక్టర్లో. అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ మనకు తీసుకున్నట్లయితే ఇంకా సోలారు, విండ్ పవర్ వాడుకుని ఇండస్ట్రియల్ సెక్టర్లో ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క ఉపయోగం ఉందో దాన్ని మనం తగ్గించుకోవాలి. మన ఉత్పత్తి రంగాన్ని మనం మోర్ అండ్ మోర్ ఆర్గానిక్ చేసుకుంటూ ఇటువంటి ఎలక్ట్రికల్ కార్స్ని, టెక్నాలజీని కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం ముందు పడగలం. అటువంటి వాతావరణం ఈ రోజు మన విధానాల్లో ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నానండి పూర్తిగా. వెంకటేశ్వర గారు, ఈ శిలాజ ఇంధనాల వినియోగం అనేది పర్యావరణానికి పెద్ద విఘాతంగా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లోనే ఈ తరహా ఇంధన వనరుల వినియోగం ఎక్కువగా ఉంది. దీనికి అరికట్ట చేయాలంటే ఈ సంప్రదాయేతర ఇంధన వనరుల మీద దృష్టి పెట్టాలి. కానీ ఇప్పటివరకు దాని మీద పెట్టిన దృష్టి అంత ఆశించిన స్థాయిలో లేదంటారు. 2 కాంట్రడిక్షన్స్ కనపడుతున్నాయండి. ఆ ఫ్యూయల్స్ వాడుతుంది అమెరికా, దానికి ఆల్టర్నేటివ్గా టెక్నాలజీ ఇన్నోవేషన్స్ డెవలప్ అవుతుంది కూడా అమెరికాలోనే. మీరు తీసుకోండి, వాళ్ళు మొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెళ్ళొచ్చారు, సిలికాన్ వ్యాలీ వెళ్ళారు. అక్కడ ఎలక్ట్రికల్ కార్సు ఇప్పుడు ప్రొడక్షను దాని మీద చాలా ఇది చేశారు. 2030కి మొత్తం కూడా భారతదేశం అంతా కూడా ఎలక్ట్రికల్ కార్స్ వాడాలి అనేది ఒక టార్గెట్కి నిర్ణయించుకోబోతున్నారు. అలానే రెండోది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్న వెళ్ళినప్పుడు వచ్చింది సోలార్, దీనికి స్టోరేజ్ కెపాసిటీ, దాని గురించి చాలా అడ్వాన్స్డ్ రీసెర్చ్ జరిగింది ఇప్పుడు. దాంతో అదొక పెద్ద విప్లవాత్మకమైన మార్పు వాళ్ళు చెప్పేదాని ప్రకారంగా. అదే గనక ఇప్పుడు విస్తృతంగా దాని అమల్లోకి రాగలిగేటట్టయితే మీకు చాలా వరకు అది సోలార్ ఎనర్జీని మనం ఇంకా అసలు మొత్తం 100% దాని కిందకి వెళ్ళే పరిస్థితులు కూడా రావచ్చు. సో ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? ఇన్నోవేషన్ సిలికాన్ వ్యాలీలో జరుగుతున్నాయి. అమెరికా సమాజం ముందుకెళ్తుంది, ట్రంప్ ఏమో దాన్ని మధ్యయుగాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది మీరు అన్నట్టు ఒకటి వాస్తవం. అక్కడ అప్లికేషన్ అక్కడ చేయడానికి ఏంది, అక్కడ ఆయనకి ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీ అడ్డం వస్తూ ఉంది. బొగ్గలను మూసేయటం ఇష్టం లేదు ముందు చేయటం కూడా. ఆయిల్ షెల్ కంపెనీస్ విపరీతంగా వ్యాపారం కోసం షెల్ కంపెనీస్ పెట్టి అవన్నీ కూడా మూసేయటం వాళ్ళకి ఇష్టం లేదు. సో అది కాంట్రడిక్షన్స్, వ్యాపార ప్రయోజనాల రీత్యా దానికి రాజకీయ నాయకులు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, బాబురావు గారు చెప్పినట్టుగా. అయితే రెండో వైపు ఎంత వీళ్ళు అవరోధాలు క్రియేట్ చేసినా శాస్త్ర పురోగతిని ఎవరు ఆపలేరండి. ఖచ్చితంగా ఇది అమెరికాకి నష్టం. అమెరికా మొత్తం ప్రపంచంలో నాయకత్వ స్థానం నుంచి కిందకి పడిపోవడానికి దోహదం చేయబోతా ఉంది. దామోదర్ ప్రసాద్ గారు, శతాబ్దం చివరి నాటికి పెరగబోయే భూతాపంలో 0.3% అమెరికాయే ప్రధాన కారణం అంటున్నారు. అటువంటి అమెరికాని మనం ఎలా కంట్రోల్ చేయాలంటారు? ఎలా నియంత్రిస్తే అమెరికా మళ్ళీ దోవకు రావడానికి అవకాశం ఉంటుంది? ఇప్పుడు అమెరికాలో ప్రజాభిప్రాయం కూడా ఈ ట్రంప్ ఆలోచన ధోరణికి విరుద్ధంగానే ఉంది. అది సజావుగానే శాస్త్రీయంగానే ఆలోచిస్తున్నారు. అలాంటి చైతన్యాన్ని అమెరికా ప్రజలలో పెంచాలి. అమెరికా ప్రజల్లో ఆ చైతన్యాన్ని పెంచడం ద్వారా ట్రంప్ వ్యతిరేక ధోరణి తీసుకొచ్చి ఒక శాస్త్రీయంగా ప్రపంచ మానవాళి పురోగమనానికి ఏ సాంకేతిక విజ్ఞానము, ఏ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ అనేది అవసరమో
ఆ దిశగా అమెరికాలో చేయాలి. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటిలో, ముఖ్యంగా మన దేశంలోనూ ఇతర వర్ధమాన దేశాల్లోనూ సంపన్న పారిశ్రామిక దేశాలే కాలుష్యాన్ని వెదజల్లుతుండడంలో అగ్రపాత్ర వహిస్తున్నాయి. కాబట్టి ఆ దేశాల్లో ఈ పర్యావరణ చైతన్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే మన భారతదేశం కూడా ప్రకృతిని ప్రేమించే దేశం. చెట్టును, పుట్టని, భూమాతను, గోమాతను ప్రేమించేటువంటి దేశం మనది. మన ప్రధానమంత్రి గారు కూడా అన్నారు. ఆయన అన్నది ఏమిటి? ప్రకృతిని కాపాడండి, ఈ వనరుల్ని భావితరాలకు అందించండి, ఇప్పుడే మీరు అంతా కొలగొట్టేసి ఈ తరంలోనే అన్ని అనుభవించాలంటే అనేటువంటి ఒక దురాలోచన వల్ల, ఆ రకమైన ఒక దుర్మార్గపు ధోరణి వల్ల ఏమవుతుందంటే ప్రపంచం యొక్క విధ్వంసం, పర్యావరణ విధ్వంసం జరిగి మానవాళి అచిరకాలంలోనే అంతరించేటువంటి ఒక పరిస్థితి వేగవంతం అవుతుంది. శిలాజ ఇంధనాలనే, ఈ కర్బన ఉద్గారాలను తగ్గించేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవాలి. అది ప్రతి స్థాయిలోనూ, ఎందుకంటే మనం అనేక పారిశ్రమల కాలుష్యం, మన మిత్రులు చెప్పినట్లు అనేక ఫార్మా రంగమే కాదు, అనేక రంగాల్లో కాలుష్య నివారణకు వ్యతిరేకంగా వాళ్ళు ఎక్కడెక్కడ దాన్ని శుద్ధి చేయాలి అక్కడ చేసి మానవ జీవిత పరిరక్షణకు, జీవావరణను కాపాడడానికి, జంతుజాలాన్ని రక్షించడానికి ఆ రకమైన ఆలోచన ధోరణి ప్రపంచంలో అన్ని దేశాల ప్రభుత్వాలు, నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చిత్తశుద్ధితో ఈ ప్రాధాన్యతను గుర్తించి అమలు చేసినప్పుడే అది ప్రపంచంలో మనం ఈ భూతాపాన్ని తగ్గించగలుగుతాం. ప్రకృతిని నిర్లక్ష్యం చేసిన ఫలితమే ఏటా మండుతున్న ఎండలు, సునామీలు, తుఫాన్లు, ఎల్నినో వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవటం పట్ల పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మనం చేసే చిన్న నిర్లక్ష్యం సైతం భారీ మూల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.